హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆంధ్రామాత అంటే గోంగూర పచ్చడి ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను 2 పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. దాంట్లో వాటర్ని పోయేలాగా చిల్లుల పొలంలో వేసి పెట్టుకోవాలి. ఆకు పుల్లగా ఉంటే కారం ఉప్పు ఎక్కువ పడతాయండి. ఇక్కడ ఆకు పుల్లగా ఉంది, అందువల్ల నేను 35 ఎండుమిర్చి తీసుకున్నాను. ముందుగా బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని పోపు గింజలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు, చాయ్ మినప్పప్పు, మనకు కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చండి. 4 మెంతులు కూడా వేసుకోవచ్చు. చిన్నుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. జీలకర్ర, ఆవాలు వేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. తిరగమాత గింజలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలన్నింటినీ వేసి సిమ్ములో పెట్టి వేయించుకోవాలండి. ఎందుకంటే హైలో పెడితే ఎండుమిరపకాయలు మాడిపోతాయి. మనం ఎక్కువసేపు వేయించక్కర్లేదండి, 2-3 నిమిషాల్లో వేగిపోతాయి. ఎండుమిరపకాయలు వేగితే ఉబ్బినట్టు కనబడతాయి అన్నమాట. వాటన్నిటిని తీసి మనం ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత అదే బాండీలో నూనె ఉంటే సరే, నూనె లేకపోతే 1 స్పూన్ నూనె వేసుకొని మనం కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర మొత్తాన్ని వేసి వేయించుకోవాలి. ఆకు పుల్లగా ఉంటే చింతపండు వేసుకోక్కర్లేదండి. ఆకు పుల్లగా కనుక లేకపోతే కొంచెం చింతపండు వేసుకోవాల్సి ఉంటుంది. ఆకు వేశాక ముందు అడుగున మగ్గుతూ ఉంటుందండి. పైకి కిందకి కలుపుకుంటూ ఉండాలి, లేదా అడుగంటిపోతుంది. ఆకు మొత్తం మగ్గే వరకు ఉంచుకోవాలి. మగ్గిన తర్వాత పొయ్యి కట్టేసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి పోపు గింజల్ని, ఎండుమిర్చిని మొత్తం ఒక జార్లో తీసుకొని ఉప్పు తగినంత వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 స్పూన్లు ఉప్పు వేసాను, కానీ నాకు ఉప్పు సరిపోలేదు. ఇంకొక స్పూన్ ఉప్పు పడుతుంది. ఇందాక నేను పోపు గింజలు వేయించేటప్పుడు పసుపు వేయలేదండి, అందువల్ల నేను ఇక్కడ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కూడా వేసిన తర్వాత మూత పెట్టి మొత్తం గ్రైండ్ చేసుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసి మొత్తాన్ని గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేసిన తర్వాత బాండీలో 4 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇంగువ వేసి నూరిని గోంగూర పచ్చడి వేసి చక్కగా కలపాలి. ఆయిల్ మొత్తం కూడా పచ్చడికి పట్టేలాగా కలపాలి. అంతేనండి. గోంగూరలో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం లాంటి మినరల్స్, విటమిన్ ఏ, సి, B1, B2, B9తో పాటు ఫైబర్, ప్రోటీన్ కూడా ఉంటాయండి. మన బాడీకి ఎంతో మంచిది. పూర్వకాలంలో నుంచే రోజు భోజనంలో గోంగూర ఖచ్చితంగా ఉండాలి. అది పచ్చడో పప్పు ఏదో ఒకటి, తరచుగా గోంగూర తింటూ ఉండేవాళ్ళు అనమాట. గోంగూర పచ్చడిని అయితే ఆంధ్రామాతగా పిలుస్తారు. ఏ భోజనాల్లో ఎన్ని పదార్థాలు ఉన్నా సరే గోంగూర పచ్చడి లేకపోతే ఆ భోజనాలు తిన్నట్టే ఉండదనమాట. అలా ఉండేది పూర్వకాలంలో. ఎందుకంటే దాంట్లో ఇన్ని మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి కాబట్టి, వాటన్నిటి వల్ల మన బాడీకి మంచిది కాబట్టి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి దీంట్లో వేసుకొని కలుపుకోవచ్చండి. అలా కూడా మనం గోంగూర పచ్చడిని తినొచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.